పిల్లరా, ఈ సంకీర్తన కోరహు కుమారుడు రచించిన సంకీర్తన అనేక మారులు ఈ సంకీర్తనలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకుని ఉండవచ్చు. దేవుని వాక్యాన్ని ఎన్ని మారులు ధ్యానం చేసుకున్నా అది జీవజలన ఊట. స్తోత్రం చెప్పండి. అందరూ చప్పట్లు కొడుతూ ఆనందంగా దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. సరోజమా ఏముంది? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడిని తెలుసుకోవాలి. సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది. మరి ప్రభు సన్నిధిలో ఇంత మోహం పెట్టుకుని ఉంటే ఏం బాగుందా? దేవుని సన్నిధికి వచ్చాయి మనం తీసుకోవాలి కదా. ప్రభు సన్నిధిలో నిరంతరము ఆనందము, సంతోషం, సమాధానం ఉండును గాక. అది మనపైన నిండుగా దేవుడు ప్రమాణించును గాక. పిల్లరా, ఈ కోరహు కుమారుడు రచించిన ఈ సంకీర్తన భాగము ఒక్కో వచనము అనేక ఆత్మీయ సత్యాలలో మనల్ని నడిపిస్తోంది. మొట్టమొదటిగా అంటాడు, అయ్యా నీ నివాసాలు ఎంత రమ్యములు. రెండవదిగా నేను ఆశపడుచున్నాను, ఎందువల్ల నీ మందిర ఆవరణములను చూడవలనని. మూడవదిగా నా శరీరము, నా ఆత్మ, నా హృదయము ఎలా కేకలేస్తుందంటమ్మా? చెప్పండి అందరూ, మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. ఆనందంతో కేకలు వేయిస్తున్నది. ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని మందిర ఆవరణములు చూడవలనని. దేవుని యొక్క నివాసములు రమ్యమైన నివాసాలలో ఉండాలని. ఆయన బలిపీఠములో పిచ్చుకలకు నివాసం దొరికింది. మరి ఆ ప్రభు నాకు ఇవ్వడా? ఆయన బలిపీఠంలో పిచ్చుకలకు నివాసం దొరికింది. పిల్లగా ఇది ఇంకొక కీర్తన అని కూడా అంటారు, యాత్రా కీర్తన అని కూడా అంటారు. ఈ యాత్రా కీర్తనలో యాత్ర చేయు మార్గములు బహు ప్రియములు అల్లు చెప్పడం ఒకసారి. నీ వలన మేము బలము నొందెదము అంటాడు. ఎవరి వలన? ఎవరి వలన? నీ వలన బలము నొందు జనులు ధన్యులు. ప్రయాణం చేయాలంటే ఏం కావాలా? ఏం కావాలా? బలం కావాలి కదా. పూర్వకాలంలో కారులు లేవు, ఏరోప్లేన్లు లేవు, వాహనాలు లేవు. ఏమున్నాయి? కాళ్ళే ఉండేది. ఏది ఉండేది? నడవడానికి కాళ్ళే. ఊరో కొంచెం గొప్పళ్ళు అయితే గాడిలు ఉండేవి. ఇంకా రాజులకైతే ఏముండేవి? గుర్రాలు. గుర్రాలు సామాన్య మానవుడు ఎక్కేవాడు కాదు. ఇక్కడ జనులు అంటున్నారు దేవుని వల్ల బలం పొందాలా. అప్పుడు యాత్ర చేయు మార్గంలో దేవుని బలం పొందితే యాత్ర చేసే మార్గం అంతా బహుప్రియంగా ఉంటుంది. ఇప్పుడు నీ మార్గం ప్రియంగా ఉందా? ఈ యాత్ర ప్రియంగా ఉందా? ఈ లోకంలో నీ జీవన విధానం ఆనందంగా ఉందా? నీ జీవన విధానం ఆశీర్వాదకరంగా ఉందా? నీ దినాలు ఎలా గడుస్తున్నాయి? సంతోషంతో గడుస్తున్నాయా? ఆనందంతో గడుస్తున్నాయా? ఆశీర్వాదంతో గడుస్తున్నాయా? లేక దుఃఖంతో, వేదనతో, బాధలతో, కష్టాలతో, కన్నీరుతో గడుస్తున్నాయా?
దుఃఖంతో, బాధలతో, వేదనతో, కన్నీటితో గడవడానికి కారణం ఏంటంటే దేవుడి వల్ల మనం బలము పొందడం లేదు. ఎప్పుడు అతి ప్రియం అవుతాయమ్మా ఆయన మార్గాలు? ఆయన వలన బలము పొందుకున్నప్పుడు అతి ప్రియములు అవుతాయి. మరి ఎందుకు మా జీవన విధానం ఇలా ఉంది? ఎందుకు మా బ్రతుకులు ఇలా ఉన్నాయి? ఎందుకు మా కుటుంబంలో నెమ్మది లేదు? ఎందుకు మా కుటుంబంలో ఆరోగ్యం లేదు? ఎందుకు మా కుటుంబంలో శాంతి లేదు? ఎందుకు ఈ యాత్రా జీవితం ప్రియంగా లేదు? ఎందుకు అంటే జవాబు ఒకటే, యేసయ్య లేనందుకు. అల్లు చెప్పడం ఒకసారి, యేసయ్య లేనందుకు. నీకు లోక సంబంధంగా శారీరక బలం ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, జనబలం ఉండొచ్చు, జ్ఞానబలం ఉండొచ్చు, అన్ని బలాలు ఉండొచ్చు. వాళ్ళ యాత్రా మార్గాలు ప్రియముగా ఉండవు. చెప్పండి, ప్రియముగా ఉండవు. ఎవరి యాత్రా మార్గాలు? జనబలం ఉండేవాళ్ళు. పాపం ఎలక్షన్లో కష్టాలు పడి వెళ్ళిపోయి ఆగిపోయింది. ఇన్ని రోజులు కష్టపడి తిరిగి రెస్ట్ తీసుకోవాలని పారిపోయారు. చంద్రబాబు నాయుడు అయితే అమెరికా పోయినట్ట ఆరోగ్యం. ఆయనైతే లండన్ పోయాడు, జగన్ గారు. మన ప్రతాప్ కుమార్ అయితే వెల్లూరు పోయాడు. మన దేశం సుధాకర్ అయితే హైదరాబాద్ పోయాడు. ఎందుకు? వాళ్ళ డబ్బు, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ బలము, వాళ్ళ సంపద వాళ్ళకి అతి ప్రియంగా ఉందా? అక్కడికి పోయినా ఉండదు, నిద్ర పట్టదు. అక్కడికి పోయినా ఉండదు, నిద్ర పట్టదు. కంటారా నిద్రపోదు. సంతోషంగా సమాధానకరంగా జీవితం గడపాలంటే దేవుని వల్ల బలం పొందాలా? దేవుని వలన బలమునందు జనులు, చెప్పండి, దేవుని వలన బలమునందు జనులు ధన్యులు. మళ్ళా చెప్పండి, దేవుని వలన బలమునందు జనులు. ఆ కోవలో మనం ఉన్నామా? దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, దేవుడు నిన్ను సంతోషంగా, నిన్ను సమాధానకరంగా, నీ జీవితము, నీ కుటుంబ జీవితము, ఈ యాత్రా జీవితము ప్రియంగా ఉండాలని ప్రభు కోరుకుంటుంటే, ప్రియమైన మార్గాలు మనకు కళ్ళకు కనపడటం లేదు. చాలా సుదూరంగా ఉన్నాయి. ఎప్పుడు దుఃఖము తాండవిస్తుంది ఇంట్లో, ఎప్పుడు తగులు, ఎప్పుడు సమాధానం ఉంటుంది. ఎందుకు ఉందో నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పండి? దేవుని బలము ఆ గృహంలో లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ గృహంలో నివాసం చేయడం లేదు. మీరు అనుకుంటున్నారు ప్రభు ఆ గృహంలో ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఉంటే నీ గృహం ప్రియంగా ఉండేది, నీ గృహం ఆశీర్వాదకరంగా ఉండేది, నీ బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు. కానీ ప్రభువు సంపూర్ణంగా నీ గృహంలో నువ్వు చేర్చుకోవాలి. ఆయన ఇంకా బయట నిలబడి ఉంటాడు. ఈ దేవుని బిడ్డలారా, దేవుని వలన బలమునందు జనులు ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితం మనం అనుభవించాలని ఆ మహోన్నతుడు, ఆ మహిమాన్వితుడైన యేసయ్య పరలోకము నుండి దిగి వచ్చాడు. దివి నుండి భూమి దిగి వచ్చాడు. కుమారత్వము అనే ఆ స్థాయి నుండి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ధవళ సింహాసనము అనే ఆ సింహాసనాన్ని వదిలి పశువుల పాకలు పనులు పెట్టబడ్డాడు. ఇంత దీనుడుగా ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి తాను తగ్గించుకున్నాడు తెలుసా? నీకు నాకు ధన్యకరమైన జీవితం ఇవ్వడానికి. అయ్యో చెప్పండి అమ్మా, యాక్టివ్గా ఉండండి, రెస్పాండ్ కాండి, నా వైపు చూడండి. ధన్యకరమైన జీవితం అనుభవించడానికి
కానీ ప్రభువా, ఏది నా కుటుంబంలో ధనికరం, ఏది నా కుటుంబంలో ఆశీర్వాదం, ఏది నా కుటుంబంలో సంతోషం, ఏది నా కుటుంబంలో సమాధానం, ఎందుకు నా కుటుంబంలో దుఃఖము, వేదన, శోధన, లోటు, కొరత, నా కుటుంబంలో సాతాను ఏర్పడుతుంది. అయ్యా, నీ బలం నాకు దయచేయి. అయ్యా, నీ శక్తి నాకు దయచేయి. అయ్యా, నీ కృపతో నన్ను నింపు, నీ బలంతో నన్ను నింపు ప్రభువా. ధన్యకరమైన జీవితం నాకు దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో కన్నీరు కాస్తాను. దేవుని సన్నిధిలో కన్నీరు కాచి దైవ బలమును పొందుదుముగాక. సంవత్సరం ఏం చేశాడు? చివరి దశలో ఏం చేశాడు? దేవుడి దగ్గర ఏడ్చాడు. గుడ్డైపోయాడు, కళ్ళు లేవు, బలహీనమైపోతున్నాడు, బందీ అయిపోతున్నాడు, సైకిల్తో కట్టబడి ఉన్నాడు, చనిపోతాడు. ఇక తెలుసు. మీకు కథ తెలుసా? సంసోను దేవుడు నాగీరుగా పుట్టించడానికి ముఖ్య కారణం చెప్పమంటారా? ప్రియరా, సంసోను ఒక న్యాయాధిపతి. అమ్మా, ఎవరమ్మా? ఎవరు? దేవుడు సంసోన్ని న్యాయాధిపతిగా ఇజ్రాయేలీని ఏలడానికి పుట్టించాడు. సంసోను అమ్మ నాన్న హిస్టరీని ఒకసారి చూస్తే చాలా సమయం పడుతుంది. నేను దాని తర్వాత ధ్యానం చేసుకుందాం. వాడు తల్లిగాడట, సంసోను తల్లి. సంసోనుకి నీకు బిడ్డలు లేదు, తల్లిగారికి బిడ్డలు లేదు. సంసోను అనుభవం లేదు. ఆమె దేవుడి దగ్గర ఒకటే ఏడ్చేదట ఎప్పుడు. అప్పుడు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల మీదకి దండెత్తేవారట. ప్రభువా, ఎప్పుడు దేవా ఆ ఫిలిష్తీయుల చెర నుండి మాకు విడుదల కలిగేస్తావు? మాకు రాజు లేడే, సైన్యాధిపతి లేడే, నడిపించేవారు లేడే, న్యాయాధిపతులు ఉన్నారు కానీ బలమైన వారు లేడే అని కన్నీరు కార్చి అందరం ప్రభు సన్నిధిలో ఏడ్చారట. నిజంగా స్త్రీలు చాలా పట్టుదల కలిగి పౌరుషం కలిగి ఉంటారు. పట్టుదల ఉంటుంది, ఇంకొక ఏముంటుందా? ఏమన్నా లేకపోతే అది మాత్రము ఏముంటుంది? స్త్రీకు ఉండే ఒక గుణం అది. నేను అంటాను, పౌరుషం ఉండే బతకాలి, పౌరుషంగానే బతకాలమ్మా మనం. అలా చెప్పండి, పౌరుషంగానే బతకాలి. ఒకరికి తలంచుకోడు అని ఒక అభిప్రాయం స్త్రీల మనసులో ఎప్పుడు ఉంటుంది. కష్టమైన పడచ్చు, నిజమైన పడచ్చు, ఎంత కష్టం. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం, ఒకరికి తల. అయితే ఈ తల్లి అలాంటి పౌరుషం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడట, అమ్మా నీ కళ్ళి నేను చూశాను, నీ కడుపునే ఒక న్యాయాధిపతిని గుర్తిస్తున్నా. హల్లెలూయా చెప్పండి. నాజీరు అతని నెత్తిపైన మంగళి కట్టె పెట్టవద్దు. అతడు నాజీరు చేయబడిన వాడు. నాజీరు అంటే అర్థం ఏంటంటే, నాజీరు చేయబడిన వాడు అంటే దేవుడి కోసము ప్రత్యేకించబడిన వాడు. ఒక అర్థం అంటే దేవుడి చేత ఆశీర్వాదములు, అధిక బలము పొందినవాడు అని అర్థం. నువ్వు బలవంతుల కోసం ప్రార్థన చేస్తావు, నేను నీ కడుపుని ఒక బిడ్డను గుర్తిస్తున్నా అని సంసోను ఇస్తాడు. అయితే సంసోను తన యాత్రా జీవితంలో ఆ దేవుడి బలాన్ని వ్యర్థంగా వాడుకుంటాడు. అయితే ఫిలిష్తీయులు కూడా శిక్షిస్తారు, కానీ ఈ లోక మొహాలకు బలైపోయి చివరకు కన్నీరు కారుస్తాయి, ఏడుస్తాడు.
దేనికోసమమ్మా? దేనికోసం ఇస్తాడు? బలం కోసం. దేవుని యందు బలమునందు జనులు ధన్యులు. లోక సంబంధమైన బలాన్ని అక్కడ అందరూ బలవంతులు ఉన్నారు, సైనికులందరూ. ఇక్కడ దైవిక సంబంధమైన బలం అవసరం. నాజీరు పోగొట్టుకున్నాడు. సంసోను నాజీరు వ్రతాన్ని పోగొట్టుకున్నాడు. ఓడుగుడు చేయబడింది, బలం పారిపోయింది, బండి అయిపోయాడు. అపహాస్యం చేస్తున్నారు, కళ్ళు తీసేశారు, చెంపలు వేసి కొడతాడు, చిన్నపిల్లలు వచ్చి ఎగటాలు చేస్తున్నారు. ఎప్పుడు పౌరుషం కలిగినాడు సంతోషం దగ్గరికి రావాలంటే అమ్మ 700 లక్షలు కొట్టుకున్నాడు. అసలు నక్క దొరకవు తిరిగా అంటే ఒక్కొక్కరు కొట్టుకుంటాడు. తిరిగలు కూడా కొట్టుకోలేదు. నక్కలు దొరకడం ఏంటి అసలు? నాకైతే అది ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 300 లక్షలు కొట్టుకొని ఒకదాని తక్కువ ఒక డుబ్బు వేసి దానికి అగ్గి పెట్టడం. ఎక్కడిదా బలం? ఎక్కడిదా బలం? కళ్యాణమో ఎక్కడిదా బలం? లోక సంబంధమైన బలము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బలాన్ని పోగొట్టుకున్నాం మనం. చాలా మంది మనలో ఉన్నారు. ఒకప్పుడు మంచి బలం కలిగిన ప్రార్థన, బలం కలిగిన విశ్వాసం, బలం కలిగిన ఒక నిశ్చయత, ఒక భక్తి దిగజారిపోతా ఉంది. ఏడవని ప్రభు సన్నిధిలో కనీరు కాచుతుంది. దేవుడు మనలా కరుణిస్తాడు. చివరి దశలో కూడా సంవత్సరం దేవుడు కరుణించాడా లేదా? కరుణించాడు. చివరి దశలో బైబిల్లో రాబడి ఉండే మంచి మాట ఏంటంటే, ఆయన బ్రతికిన కాలంలో చంపిన వారి కంటే ఆ దినం చంపిన వారు రెట్టింపు. ఆయన ఎంతమందిని చంపుతారో ఏ ఆయుధంతో? గాడిలా దవడతో తీసుకున్నాడు. గాడి దవడండి, ఆయుధం. అసలు ఆయన చేసే కార్యాలన్నీ ఎవరిని బట్టి చేయగలిగాడంటే దేవుని బలమును బట్టి చేయగలిగినాడు. హల్లెలూయా. ఒకసారి మనము ఆ ప్రభువును బలపరచు. దేనిలో? ఆత్మీయతలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో, నీ ఎందుగల ఆపేక్షలో, ఆశలో, ప్రార్థన బలమైన ప్రార్థన కావాలంటే. చాలా మంది మనం రోజు ప్రార్థించే వాళ్ళకి ఏమైపోతుందంటే ఆచారం అయిపోతుంది. రోజు ప్రార్థించే వాళ్ళకి ఆచారం అయిపోతుంది. అలా కాదు. నువ్వు ప్రార్థించిన 8 దినాలు నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. అనుదినము కన్నీళ్ళు రావాలి. ప్రార్థన ఓగితే కన్నీళ్ళు రావాలి. అది విరిగిన హృదయము యెహోవాకు ఇష్టమైనది. కన్నీరు లేకుండా ప్రార్థిస్తే అది ప్రార్థనే కాదు. అది ఆచారయుక్తమైన ప్రార్థన. నలగాలి మీ హృదయం. నేను రాజశేఖరయ్య గారు వాక్యాన్ని భావించాను. ప్రభుత్వం ఈ నెలలో నెల్లూరు వస్తున్నాను. ఈ డేట్ చెప్తాను. రండి. ఆయన వాక్యం చెప్పేటప్పుడల్లా కన్నీరు కారుస్తాడు, ప్రార్థించేటప్పుడల్లా కన్నీరు కారుస్తాడు. ఆయన అనుదిన ఆహారాన్ని డైలీ చెప్తాడని నేను వింటాను. మీరు వింటున్నారో లేదో, నీ దేవుడు చెప్పే వాక్యం వింటున్నారో లేదో నా దేవుడు కాదు. ఆ దేవుడు చెప్పే వాక్యం నేను దేవుడుగా ఉంది కూడా నేను వింటాను. కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడు. అదేంటో ఆయన ప్రార్థిస్తే కన్నీరు వస్తాయి. ఎవరి కోసం అంటే రక్షణ లేని వారి కోసం, అనారోగ్యంతో ఉండే వారి కోసం, సేవకుల కోసం,
అది ఒక బలి అర్పించే తీరు, అది ప్రార్థించే తీరు అది. కాబట్టి ప్రియులారా, కన్నీరు కార్చండి దేవుని సన్నిధిలో. సంసోను పోగొట్టుకున్న బలాన్ని తిరిగి ఏ విధంగా పొందగలిగినాడు? కన్నీరు కార్చి గబ్బోలు పెట్టి ఏడుస్తున్నాడు, గుడ్డివాడై, బలహీనుడై. ఆ యొక్క కట్టబడిన వాడు అనేక కట్టల చేత 2 స్తంభాల మధ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి. అసలు ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? నేను అదేనమ్మా, గుళ్ళో కాదు ఎడా అంటే ఒక విగ్రహారాధనా స్థలంలో చేరి. చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కానీ డిస్టర్బెన్స్ అనుకోకండి, మన ప్రార్థన దేవుడు ఇంటాడా లేదా? ఆయన ఎక్కడ? గాలోను దేవతా మందిరంలో చేరి ప్రార్థన చేస్తున్నారు. చాలా విశాలమైన మందిరం. మీరు సెల్లో వెళ్ళిపోయి గాలోను మందిరం అని కొట్టండి, మీకోసం చూడు ఒకసారి, ఆన్లైన్లో చూడండి. ఇంత పెద్ద మందిరము. ఆ స్తంభం ఎంత ఉంటుందంటే అది ఆ గోడ దగ్గర నుంచి ఇంతవరకు ఇంత మందం కలిగిన స్తంభం ఒక్కొక్కటి. అంటే ఆ 2 స్తంభాలకు ఆయన ఇన్సిడెంట్తో కట్టేస్తారు. అంత పెద్ద మందిరం అది. ఏంటమ్మా, ప్రార్థన చేసే దేవుని ఆలయంలో, పరిశుద్ధ స్థలంలో, మా ఇక్కడ పరిశుద్ధ స్థలంలో చేరి ప్రార్థన చేయాలి. కానీ దేవుడికి ప్రార్థన చేయడానికి స్థలం మళ్ళీ నీ మనస్సాలైంది. నువ్వు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా నీ ప్రార్థన ఆయన వింటాడా? అయిందా? దానికి కారణమే సంసోను ప్రార్థన. ఒక విగ్రహారాధికురాలైన దేవతాస్థానంలో చేరి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఏ ప్రార్థన? అది కన్నీటి ప్రార్థన. మొరపెడుతున్నాడు, గోదాడుతున్నాడు దేవుని దగ్గర. ఇంతకుముందు ఊరకైత ఆయన పైకి లేచి ఇట్లా బుట్టాలి అన్నాడంటే శక్తి వచ్చేసేది. పోగొట్టుకున్నాడు ఆ బలానంతా. మనం కూడా దేవుని కృపను పోగొట్టుకున్నాం. ఇంతకు పూర్వం చప్పట్లు కొడుతూ కళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంతకుముందు మోకాళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంతకుముందు స్తోత్రాలు ఇస్తే పరిశుద్ధాత్మ వచ్చేది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? పోగొట్టుకున్నావు. ప్రియా దేవుడు బిడ్డారా, పోగొట్టుకున్న బలమును తిరిగి పొందాలంటే ఏం చేయాలి తల్లి? ఏం చేయాలమ్మా? కన్నీటి ప్రార్థన చేయాలమ్మా, కన్నీటి. అలాంటి కృప నా ప్రియుడే చేయమని హల్లెలూయా. దేవుని వాక్యం దీవించడం కాక అందరం లేచి నిలబడి ఆరాధనలో 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. శాంతమ్మ నువ్వు ఆరాధన నడిపించు. అందరూ పైకి లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు మా దేవాతి దేవుని స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఈ వారం మనల్ని ఆయన ఉచితమైన కృపలో మనందరినీ కాచి భద్రపరిచిన విధానానికి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 తండ్రి. ఇంతవరకు తల్లి ప్రభు దాసుని ద్వారా మాకు తండ్రి నాయన మీ సన్నిధిలో
స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అయ్యా మాకు కన్నీటి ప్రార్థన అవసరమై ఉన్నదయ్యా తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం. ఆ దేవాతి దేవుడు మన కోసము తండ్రి ఈ లోకానికి తండ్రి ప్రభా దీనుడిగా దరిద్రుడిగా వచ్చి తండ్రి అయ్యా 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 మా పాప పరిహారార్థము తండ్రి ప్రభా మీరు బరిగా తండ్రి ప్రభా శిలువ యాగము చేసి మాకు విమోచన రక్షణ ఇచ్చిన మా మంచి యేసయ్యా మీకే స్తుతులు, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి, స్తుతించండి, ఆరాధించండి. ఏ సమయము తండ్రి ప్రభా మాకు ఇచ్చినందుకు, మా అందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అనేకులకు లేని ధన్యతలు మీరు మాకు ఇచ్చారు. అవును తండ్రి ప్రభా. నాయనా నాయనా ధనులైన ధనవంతులందరూ తండ్రి ప్రభా ఈ సమయం సన్నిధి ప్రభు వారికి ఉన్నదేమో తండ్రి ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా తండ్రి ప్రభా. అయ్యా అయ్యా ఈ లోకంలో అనేక దేవతలు ఉన్నాయి కదా తండ్రి ప్రభా. అవి తండ్రి ప్రభా కళ్ళ నుండి చూడవు, నోరు నుండి మాట్లాడవు, చెవు నుండి వినవు తండ్రి ప్రభా. మీరు సర్వము చూడగలిగిన దేవుడివి తండ్రి ప్రభా. అయ్యా అయ్యా మీరు తండ్రి ప్రభా మాట్లాడగలిగిన దేవుడు తండ్రి ప్రభా. అయ్యా అయ్యా తండ్రి మనోనేతలు గుడ్డితనము కలుగు చేసిన సాతానుడు తండ్రి ప్రభా. నేను ఒక్కసారి తండ్రి ప్రభా మనోనేతలు తెరవమని అడుగుచున్నాను. మీకే స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించండి. ఈ సమయం మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అడుగుచున్నాను తండ్రి. నాయనా 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 మీకే మహిమ, 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 మహిమ. ప్రతి ఒక్కొక్కరు దేవుని ఆరాధించండి. ఈ సమయం పోతే మళ్ళా తిరిగి రాదు. ఈ సమయంలో ప్రతి ఒక్కొక్కరు దేవుని స్తుతించండి. ఆరాధ్య దైవమా
మారు మనసు జీవితాన్ని దయచేయమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన పశ్చాత్తాప హృదయాలను దయచేయమని ప్రభా. అయ్యా అయ్యా మారు మనసు జీవితాన్ని దయచేయమని ప్రభా. నాయనా 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 మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అర్పిస్తుంది ప్రభా. సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభా మీ చేతిలో అప్పగించి ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలో తండ్రి ప్రభా మీ పనిలో ఒక సువర్తమానం తెలియజేసి పత్రికలవలేదు మేమందరం ఉండదు తండ్రి ప్రభా. నాయనా 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 మీ సత్య సువార్తను అయ్యా 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 మేమందరం ఉండటకు మీ కృపతో మమ్మల్ని అందరూ అభిషేకించబడుతుంది. కల్వరి నాథా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి, మా మనసులను ప్రేరేపించండి తండ్రి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఆయన మమ్మల్ని నడిపిస్తున్న నీ దాసునికి కూడా తండ్రి ప్రభా. నాయనా నాయనా ఏదంతా తండ్రి ప్రభా మీ ఆత్మాభిషేకములు దయచేసి మాతో అందరితో తండ్రి ప్రభా మీరేం మాట్లాడాలని తండ్రి ప్రభా తలంచి ఉన్నారు. దానితో ప్రభా నాయనా మా మనసులకు తండ్రి ప్రభా ఈ సువర్తమానమును తెలియచేయమని ఆయన రక్షించబోతున్న ఆత్మలు తండ్రికి తండ్రి ప్రభా. నాయనా 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 మేమందరం ఆత్మ కలిగి ప్రార్థించే మంచి బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని మేము చేతులకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామములో అతి వినయముతో విశ్వాసముతో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సార్ అదే బాగా దేవుడు మంచి కలుగురు కాక అవకాశం ఇచ్చిన ఏసైకు అష్టగారికి సంవత్సరాలకి మమ్మల్ని తెలియజేస్తున్నాను. గడిచిన ఆదివారం దినము మేము ఆ చర్చిలో రేపు ఎందుకంటే లక్ష్మీ నిమిత్తం సూళ్ళూరుపేట వెళ్ళాము. ఉదయాన్నే బయలుదేరిన మేము అక్కడికి వెళ్ళాక మాకు ఏ స్కూల్లో ఎక్కడ అలా చేయలేదు. ఆ దృష్టి అంతా చూసుకుంటే ఏదో కాకులు ఏదో ఇచ్చారు పేరు. అక్కడికి వెళ్ళాక వచ్చి షుగర్ కూడా వచ్చేసింది. ఎంతో అంటే ఎండ అది చిన్న ఎండ కాదు. ఒక షామీలలో ఉన్నా నా బాధంతా నా వేదనంతా పోయింది చేయలేదు. సరే ఇక వెళ్ళిపోయిందిలే బస్కి, దేవుడు ఎట్లా చూస్తాడే అని ఆ వేసుకోదామన్నా నేను మళ్ళా స్కూల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. 12 కిలోమీటర్లు ఉంటుంది అమ్మ దగ్గరికి. నాయుడుపేటకి వాళ్ళ ఇంట్లో చేరి కాసేపు కొనుక్కొని దోషం తీసుకొని సరే వచ్చేసాను. నేను పోయి దాకా వచ్చిన అప్పుడు ఫోన్ చేసేది, అయ్యా నేను తిరిగి వస్తున్నాను. అయ్యా నన్ను చేసుకొస్తున్నాను. ఇదేం కదా నేను చేసుకొస్తున్నాను, ఏం బాగా లేకుండా పడిపోయిందో కాదు దెబ్బతోటి బ్రేక్ అయింది. అయ్యా నన్ను చేసుకొస్తున్నాను. నాకైతే ఏం అర్థం కాదు. సరే ఏం చేసుకొచ్చేది ఏంటమ్మంటే ఒక టీచర్ అప్పుడు అన్నది. సరే అలా వచ్చి నాయుడుపేటలో నా నైతుంది ఉదయం వచ్చాం. పిల్లలు దేవుడు చేసిన ప్రాణాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఎవరిని స్కూల్లో దించిన తర్వాత మరి టీచర్ లేదు. ఏదైనా మార్పులు పెట్టుకుంటే ఆ దేవతలు ఈసారి ఎక్కడ చేయాలి. ఆ డ్యూటీకి పోయిన వాళ్ళందరికీ షోకాలు నోటీసులు ఇచ్చారు. చాలా మంది వేరే మంది చూశారు. చాలా మందికి ఇచ్చారు. డ్యూటీకి ఎవరు హాజరు కాలేదు వాళ్ళందరికీ షోకాలు నోటీస్ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి.
తృప్తి చెప్తే పర్వాలేదు అని సస్పెండ్ చేస్తారు. అంటే అది సీరియస్ అన్నమాట ఈ ఎలక్షన్స్ అంటే. దేవుడు ఆశ్చర్యకార్యం చేసే తెలియదా, దేవుడు నమస్కృతం. మంచిది. ఒకసారి అందరం రెండు చేతులు, అది రాజేనా, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఇంకొకసారి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు పుట్టుకతోనే ఆశాజీవి. మానవుడు ఆశాజీవి, కోరికల పుట్ట. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడి కోరికలు ఉంటాయి. ఆ పిండానికి కోరిక ఏముంటుంది? రాయలమని చెప్పు, తల్లిగా. ఆ తల్లి గర్భంలో ఉండగానే కోరిక తల్లిని పీల్చుకొని తింటాడు. బయటపడగానే కోరికలు పుట్ట. నాకు ఏ ఆశ లేదయ్యా అని వాడు మోసపాడు. అబద్ధికులు అంటారు. నేను అవును కదా. చాలా మంది నాకు ఇంకేం ఆశ ఉండదు. నాలాంటి ముసలి అడిగితే ఉంటాడు, నాకేమో ఉత్తదే ఉత్తదే. మనకు చాలా సత్యంగా ఆశ. సత్యప్పుడు ఏ ఆశ? భలే మాటమ్మా. సత్యేటప్పుడు బతకాలని ఆశ. ఒక తల్లి కేక నేను విన్నాను. యంగ్ పర్సన్ అనుకోకుండా మరణాన్ని ఆశ్రయించింది. చదువుకుని పెట్టే తాగేసింది ముందు. అప్పుడు మంచంలో పడింది. డాక్టర్ దగ్గర 2 చేతులు దొరికి అయ్యాను, బతికిస్తే అయ్యాను, బిడ్డలు ఏడుస్తా ఉన్నట్టు. ఎప్పుడమ్మా? మరణం అంచులు పోయిన తర్వాత, అమ్మ ఎందుకు చేశాను ఈ పని? కాబట్టి మానవుల కోరికల పుట్ట. ఎంత ఆశ అంటే, మా పుట్టికి ఎలాంటి ఆశ ఉంటుందంటే, ఆ మాటలు చెప్పకూడదు కానీ వాడు కూడా సినిమాలో కొడుకుంటూ ఉంటాడే, ప్రభాస్ లాంటి భర్తలు అవ్వాలని కోరుకుంటాం. మీరు అనుకుంటున్నా ఉందే కోరిక పాపం. లేదు లేదు, నేను నమ్మలేదు. నాకు ఉందమ్మా కోరిక లేని వాళ్ళు ఊరు లేరు. సపట్లు కొట్టలేదు. అందరూ కోరిక ఉంది. పట్టణంలో లేదా? ఇంకా ఏ కోరిక చచ్చిపోయే ముసలోడి దగ్గరికి పోయి కూడా ప్రతి ఒక్కరికి కోరిక ఉంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ప్రియదేవుడు వెళ్ళారా, మనకి మానవులుగా పుట్టడమే ఆశతో ఈ లోకంలోకి వస్తాం. కోరికతో పుడతాం. సత్యతోన కోరికే. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తానండి. 120 సంవత్సరాలు బతికిందంటే ఒక ముసలావిడ. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు. ఇక్కడ ఆ 120 సంవత్సరాలు బతికిన ముసలావిడ దగ్గరికి ఈటీవీ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆమె అప్పటికి కూడా తన పని తాను చేసుకుంటుంది. తనకు కావాల్సిన వంటకు తాను వండుకుంటుంది. దేని మీద? అటికలో పొయ్యి మీద వండుకుంటుంది. వాళ్ళకి వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అందరూ ఫాదర్లో ఉన్నారు, కోట్లాధిపతులు వాళ్ళు. కానీ ఉండేది గుడిసెలోనే ఉంటుంది. ఆమె ఆరోగ్యవంతమైన తిండి ఆమె చేసుకునే తింటారు. ఆమె దగ్గరికి ఈటీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఇంత ఆరోగ్యవంతురాలుగా ఉండడానికి కారణం ఉంటే ఆమె చెప్పదు ఇవన్నీ. అమ్మా, ఇంతకాలం నువ్వు బ్రతికావు, నీ బిడ్డలు మంచి స్థాయిలో ఉన్నారు, 120 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి నీకు లాస్ట్ కోరిక ఏందమ్మంటే
నేను 150 సంవత్సరాలు బతకాలి అసలు. సరేనమ్మా, 20 సంవత్సరాల. ఎందుకమ్మా అంటే అమెరికాలో ఒక ఆవిడ 150 సంవత్సరాలు బ్రతికి గిన్నీస్ బుక్లో ఎక్కింది పేరు. నేను కూడా దానికోసం ట్రై చేస్తాను. నా బ్రతుకుందో చనిపోయిందో నాకు తెలియదు, కానీ ఆ కోరిక దానికోసం ఆరోగ్యాన్ని కాపాడుకుంటా, తగిన ఫుడ్ తింటా, తగిన ఎవరు చేసినా తిందంట. ఏ పెళ్ళిళ్ళు పేరంటాలకి ఎక్కడికి వెళ్ళదంట. వెళ్ళినా ఒక ముంతుడుగా దాంతో దాంట్లో పట్టుకొని వెళ్ళి అది తింటుందంట. కారణం ఏంటి? నేను 150 సంవత్సరాలు ఆ గోడది, ఆ కోరికది, ఆ ఆశది, ఆ ఆశను బట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇంకా బ్రతుకుందాం మనకు తెలియదు. కాబట్టి పిల్లల ఆశ కలిగి ఉండాలి. నా దేవుని గ్రంథంలో గ్రంథస్థమైన ఒక మంచి మాట మీకు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. ఆశ కలిగిన ప్రాణమును చెప్పండి, అందరూ చెప్పండి, మొదటి చెప్పండి. ఆయన తృప్తిపరచును. మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. నీకేమన్నా ఆశ ఉందా? నిజంగా ఈ మాట మనకి మీ అందరికీ నమ్మకం ఉందా ఈ మాట మీద? నా దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన ఈ గొప్ప వాగ్దానం ఇది వాగ్దానంతో కూడిన ఒక మంచి మాట. ఇక్కడ కొత్త ఇంకా ఈ గ్రంథస్థం చేయబడిన ఈ యొక్క వాగ్దానము హృదయపూర్వకంగా మీ హృదయాల మీద చేతులు పెట్టుకొని ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును అని ఒక కాన్ఫిడెన్స్ లేక ఒక విశ్వాసంతో కూడిన మాట పలకగలరా మీరందరూ? పలకండి ఒకసారి. ఆశ కలిగిన ప్రాణమును ఆయన నా దేవుడు తృప్తిపరచును. నా ప్రాణమును నా దేవుడు తృప్తిపరచును. ఎవరికి ఆశ లేదు? ఎవరికి ఆశ లేదు? ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. మనకైతే నిరీక్షణ అంటాం. లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది. నీకు కూడా ఒక ఆశ ఉంది. నీ ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. ఎప్పుడు తృప్తిపరుస్తాడు తెలుసా? ఎప్పుడు తృప్తిపరుస్తాడంటే ఆయన వలన నువ్వు బలము నొందినప్పుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఎవరి వలన బలం పొందాలా? ఎవరి వలన? దేవుని వలన బలము పొందాలి. ఇందాక నేను ఇటు వస్తా ఉన్నా, వాళ్ళు తప్పెట్లు కొడతా ఉన్నారు. రెండు యాప మాటలు కూర్చొని అది కాకుండా డ్యాన్స్ చేస్తా ఉంది. ఎంతమంది మధ్యలో? అందరి మధ్యలో. ఆమె ఏ రకంగా డ్యాన్స్ చేస్తుందో ఆమెకి తెలియడం లేదు. వీడి తప్పిట్లు కొడతా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చుట్టూ చూస్తూ ఉన్నారు. నాకైతే ఒక ఆశ్చర్యం వేసింది. ఆమెకు పోలేనమ్మ ఉంది. ఏమన్నా తప్పు కాదు, నీకు పరిశుద్ధాత్మ ఎందుకు దేవుని బలాన్ని అనే ఒక నిరంతరం ఎందుకు అంటే మళ్ళా యవన స్త్రీ బిడ్డారా? యవన స్త్రీ ఆమె యవన స్త్రీ. ఆమె సిగ్గు తెలియడం లేదు, లేకపోతే అయ్యో అనేది తెలియడం లేదు. పోలేనమ్మ పోయింది. మరి పరిశుద్ధుడైన నా ప్రభు ఆత్మ మిమ్మల్ని మీరెందుకు పొందుకోవడం లేదు? నాకు నిజంగా ఇక్కడికి రాగానే అదే ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది.
అదే ఆత్మలతో మాట్లాడతాము. పరిశుద్ధమైన నా ప్రభు, జీవం కలిగిన నా దేవుని ఆత్మతో ఎందుకు నింపబడడం లేదు? నేను అదే రియాక్షన్ అన్నా. సాతాను ఉంది, ఆ విధంగా చేస్తుంది. సాతాను శక్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయమ్మా. కానీ పరిశుద్ధమైన దేవుడు, నీతివంతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, ఎవరు అడిగితే వాళ్ళకి నేను పరిశుద్ధాత్మను ఇస్తానని మీకా గారు వారి ద్వారా వాగ్దానం చేశాడు కదా. ఎందుకు నేను మీతో కఠినంగా ఒక మాట చెప్తున్నా, పరిశుద్ధాత్మ లేకుండా పరలోక రాజ్యం పోదు. రెండోది, పరిశుద్ధాత్మ పొందినంత మాత్రమే పరలోక రాజ్యం పోరా. అంటే మొదటి వెంట పరిశుద్ధాత్మ పొందడం, తర్వాత పరిశుద్ధాత్మలో పరిపూర్ణులైన వాళ్ళే పరలోక రాజ్యం పోతారు. అసలు మొదటి క్లాసే పాస్ కాకపోతే రెండో క్లాస్కి వెళ్ళిపోతాం. మొదటి క్లాసే పాస్ కాదా మా సిరీస్ ఎదురు దాంతో బయట కూర్చో. మొదటి క్లాసే పాస్ కానివాళ్ళు రెండో క్లాసే పాస్ అవుతారు. మొదటి క్లాస్ ఏదైనా పరిశుద్ధాత్మలు మొదలనే ఆ పరిపూర్ణత అనేది చాలా ఉంది. అది 7 మెట్లు. 7వ మెట్టు పరిపూర్ణత, మనిషి శరీరం ప్రభు దగ్గర. ఆశ నీకు, అలాంటి ఆశలు నా ప్రభు మీ పైన కురమరించును గాక. అలాంటి ఆశలు నా దేవుడు మీ పైన కురమరించును గాక. పిల్లరా, ఆశ కలిగిన ప్రాణమును హల్లెలూయా. ఈ కోర కుమారులకు ఒక ఆశ ఉందట. ఈ కోర కుమారులకు నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఎంత ఆశపడుతున్నదంటమ్మా? ఎంతో అంటే దానికి ఇంత అని ఆ కొలతల లేనంత ఆశ. ఏం చూడాలని? ఆయన మందిరావరణములను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన ఆశలు ఉంటాయి మానవుడికి. అవి రావని కాదు, పుట్టవని కాదు, ఉండవని కాదు. ఆశ లేని ఎవడు లేడు. ఈ లోక సంబంధమైన ఆశల కంటే ఒక పవిత్రతతో, పరిశుద్ధతతో, ఒక ఆశీర్వాదంతో కూడిన ఆశ ఏంటనగా దేవుని మందిర ఆవరణములను చూడాలి, 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 చూడాలి. కళ్ళు నిన్ను చూడాలి ప్రభువా. కళ్ళు నిన్నే చూడాలని చక్కగా పడతాడు ఆ పాట. ప్రభా నిన్నే చూడాలి. ఈ కళ్ళతో అనేక రకాలైన వాటిని నువ్వు చూస్తా ఉన్నావు. నీ కళ్ళు నేను చెడిపేస్తా ఉన్నాయి. నీ కళ్ళు పరిశుద్ధతలో నుండి నేను పాడు చేస్తా ఉన్నాయి. దరిద్రపు వ్యవహారాలన్నీ నీ జీవితంలోకి నీ కళ్ళు తెచ్చేస్తున్నాయి. నీ చూపు, నీ చూపు, నీ చూపు, నీ చూపు. తన చూపును అదుపు చేసుకోగలిగిన వాడు తన శరీరమును, తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాడు. ప్రస్తుతం అయితే భయంకరమైన ఈ దినాల్లో, ఒకప్పుడు లేదమ్మా ఇది, ఒకప్పుడు లేదు. ఇప్పుడు అరిచేతులకు వచ్చేసింది. ఏమొచ్చింది అరిచేతులకి? దరిద్రం వచ్చింది అంటా నేను. ఏమొచ్చిందా? ఆ దరిద్రంలోనే పట్టగల మనం. ఒక తాడు ఉంది, ఒక వైర్ ఉంది కరెంటు సరఫరా చేయడానికి. ఒక తాడు ఉంది ఏదైనా పట్టుకోవడానికి. అదే తాడుతో నువ్వు చేసుకుంటే తాడు దేనికైనా ఉపయోగపడలేదమ్మా. అట్లాగే ఫోన్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. కానీ మంచి ఎంతమంది ఉపయోగిస్తున్నారో
చెడు కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారు? 90% ఈరోజు యవన బిడ్డలు కాదు, ముసలివాళ్ళు కూడా ఎవరా వాట్సాప్లో ఓ రకమైన చిత్రాన్ని ఎవరు చూస్తారంటే ఎన్ని సంవత్సరాలు చూస్తారో వాళ్ళు తెలుసు. నువ్వు చూసేదంతా అడుగుతాయి అంటే చూశారా ఎందుకు చిత్రమా? మరి ప్రభు దగ్గర మనం మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గర ఉంటుందంటే ఇది అదే దాకాలం. పర్సెంటేజ్ 60 నుంచి 80 సంవత్సరాల లోపు వృద్ధులైన వారు 40% చూస్తారట. ఎంతమా? 40% అంటే 100లో 40. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలంటే నీ కన్నులు దేన్ని చూడాలా? దేవుని మందిరాన్ని చూడాలి. అల్లెలు చెప్పండి ఒకసారి. దేవుని మందిరం ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరమును చూడాలి అనే ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరము శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మందిరము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరము లోకం కంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మరి లోపల ఎవరిని ప్రేమించకూడదు. అంత ఎక్కువగా ఆ మందిరమే నేను గత 4-5 వారాల క్రితం ఒకటి చెప్పాను. ఆ మందిరం ఎవరు? దేవుని మందిరం ఎవరు? నీవు. చెప్పండి. నేను దేవుని మందిరము. హలో, నోట్లో చదువు చెప్పాలా? ఎవరు దేవుని మందిరం? నీ ఎడల నీవు ప్రేమ కలిగి జీవించడం నేర్చుకో. నువ్వు ప్రేమించుకో. చాలా మంది వాళ్ళ శరీరాన్ని ప్రేమించరు, వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రేమించరు, వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఇతరుల గురించి చూపిస్తూ ఉంటారు. మొదట నీ గురించి నువ్వు బాగుంటే కదా. ఇప్పుడు మా ఊరిలో బాగుంది కాబట్టి కొంచెం గొప్ప నడవాలనుకుందా, మా అన్నట్టు పరిచయం చేస్తుంది. కూడా పక్కన ఒక మంచంలో కొనుక్కుంటే ఎవరు చేస్తామా? నువ్వు రావాలి, తప్పదు కదా. మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు? ముందు నువ్వు 4 వెలుగులు శక్తి ఉంటాయి కదా నీకు సాయం చేయడానికి. ఒకప్పుడు కడుపు కాల్చుకొని బిడ్డలు పెట్టేది అప్పుడు ఆ ప్రాయంలో పెట్టచ్చు. ఆ శక్తి నీకు ఉంటుంది. దినాలు గడిచే కొద్దీ నీ ఆరోగ్యం పట్ల, నీ పట్ల అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అదే చెప్పండి ఒకసారి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీ మందిరాన్ని, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఈ మందిరం చూడాలని ఆశ కదమ్మా. నీ మందిరం చూడాలి, నీ హృదయ మందిరం. మోషే, నా కోసం ఒక మందిరం కట్టు, నేను నీలో నివసించాలి. ప్రభుత్వాన్ని దినము నీలో నేను నివసించాలి, నా కోసం ఒక మందిరం కట్టు. కట్టడం అంటే చిన్న పనే అమ్మా. ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఈ రోజుల్లో వేదమా, ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఈ రోజుల్లో చిన్న పనే. దానికి కావాల్సిన అన్ని సమకూర్చుకోవాలి వద్దా? ముందు ధనం ఉండాలా? ధనం ఉంటే సరిపోదు కదా. మీరు గోడ కట్టించడానికి ఎన్ని రోజులు పట్టింది? డబ్బు మనకు పంపించాడు, కానీ అది కట్టించాలంటే ఒకరోజు కూలీలు రాదు, ఒకరోజు సిమెంట్ రాదు, ఒకరోజు సున్నం రాదు, ఒకరోజు ఇసుక రాదు. ఆ కట్టడాన్ని పూర్తి చేయాలంటే ఎంత కష్టపడాలా? మరి నీ మందిరాన్ని అక్కడ నివసించేది ఎవరు కోరారు? దేవుడు కోరాడు. నేను నీలో నివసించాలి, మందిరం కట్టు అని. కట్టాలి అంటే ఎంత సిద్ధపడి కావాలి? అదంటే ఇది కాదు, నీ ఇష్టప్రకారం కాదు. ఓకే, ఇగో కొత్తలు ఇవి ఒక మాట చెప్తున్నాను. ఆ మందిరంలో
బంగారుతో పొందబడి ఉండాలి. హల్లెలూయా. తుమ్మకర్ర కనిపించకూడదు. తుమ్మకర్ర మానవుడు దేవుని మందిరంలో మానవత్వం కనిపించకూడదు. దేవుని మందిరంలో దేవుని మహిమ కనిపించాలి. నీ హృదయ మందిరంలో మానవీయ ఆలోచనలు, మానవీయ తలంపులు, శరీర కార్యములు, శరీర కోరికలు, శరీర తలంపులు ఓ తుమ్మకర్ర కనిపించకూడదు. ఏం కనిపించాలా? ఏం కనిపించాలా? నీ మందిరములో, నీ మందిరములో, నీ హృదయములో మహిమ, 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 దేవుని కృప కనిపించాలి. దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే తుమ్మకర్ర బాగా చెక్కు. ఆ తుమ్మకర్ర పైన ఎందుకు తుమ్మకర్ర వాడుకున్నాడంటే మానవుడు తుమ్మకర్ర. నువ్వు దేవుడి మందిరంలోకి వస్తే ఏ విధంగా మార్చబడతావు? మహిమకరంగా మార్చబడతావు. హల్లెలూయా. నీ హృదయమో, నీ హృదయమో, నీ మందిరమో మహిమకరంగా మార్చబడును గాక. ప్రియరా, దేవుని మందిరం కట్టడానికి దావీదు మహారాజు ఆశపడ్డాడు. చాలా ధనాన్ని చేకూర్చాడు. చాలా బంగారం, మడుగులు 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 మడుగులు, వెండి. ఏమండి, రాజులందరికీ అంటే ఇజ్రాయేలు రాజులందరికీ ధనవంతుడే రాజు ఎవరో చెప్పంటారా? మీరు చెప్పండి. తెలుసు, ఇజ్రాయేలు రాజులు ఉన్నారు, యూదుల రాజులు వీడిపోయిన తర్వాత యూదులు అయ్యారు. సరే, ఇజ్రాయేల్ రాజులందరికీ ధనవంతుడే రాజు ఎవరో చెప్పండి. ఇంకో మాట చెప్పండి. సొలొమోను కాదు, దావీదే. సొలొమోను కట్టించిన దేవాలయానికి కావాల్సిన ఎన్ని చూపించింది దావీదే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో కాస్ట్లీ వస్తువులు వాడాలమ్మా. తుమ్మకర్ర ఈ జీవితము ఏ కర్రగా మారాలి? ఏ కర్రగా మారాలి? మహిమకరము కలిగిన కర్రగా మారాలి. హల్లెలూయా. ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మారుతామా? ఆ తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడో తోవ పక్కన ఉంటుందో, లేకపోతే చెరువు పక్కన ఉంటుందో, కాలువ పక్కన ఉంటుందో, అక్కడి నుంచి ఆ చెట్టులో నుంచి వేరు చేయబడడానికి మొదట ఇష్టపడాలి. ఒక 4 మెట్లు చెప్పి అనిపిస్తాను. ఆ చెట్టులో నుంచి నువ్వు వేరే రావాలి. ముందు లోకం అనే చెట్టులో మనం అందరం నాటపడి ఉన్నాం. ఈ లోకం పెద్ద తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్టులో మనందరం కొమ్మలం. ఆ కొమ్మల్లో నుంచి ఆ చెట్టులో నుంచి వేరుపడడానికి ఇష్టపడాలా. వేరుపడాలంటే దేంతో కనపడాలా? ఏమా రాయలమ్మ నువ్వు చెప్పు. మన ఊళ్ళో 4 చెట్లు భలే ఉందిలా చెల్లు. మన ఎలా ఉందా? ఆ ముళ్ళు ఇంక కొడుకునేది. ఆ నల్ల తుమ్మ చెట్టులో నుంచి వేరుపడడానికి కత్తి ఉపయోగిస్తారు కదా. కత్తి అంటే ఏంటి? దేవుని వాక్యం చేత నరకబడాలి. దేవుని వాక్యం చేత. హల్లెలూయా. రాజశేఖర్ గారు చిన్నప్పుడు చాలా పోటీరట. అయ్యగారు దేవుడు, వాళ్ళ అమ్మ మంచి ప్రార్థన పడ్డాడు. ఆయన అంటాడు, యారో కూర్చున్న తుమ్మకర్ర నేను నన్ను నరికింది దేవుని వాక్యం అన్నాడు ఒకరోజు. అంటే ఆ ఓడికి ఆయన వాడలేదు కానీ, తుమ్మకర్రని నరికింది అని వాడలేదు కానీ, 3 రోజులు వాళ్ళ ఊళ్ళో ఉద్యోగం జరుగుతూ ఉన్నాయంట. వాళ్ళ అమ్మ రోజు తీసుకుపోయేదంట. వాళ్ళ అమ్మ దగ్గర కాసేపు కూర్చునేది. వాళ్ళ అమ్మ కళ్ళు కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోయి అమ్మ వాడాడు. రోడ్డు మీద ఒక మూల కూర్చునేవాడు.
ఇది ఎనబుద్ధి ఫస్ట్ అట్లయితే అరే బాబు కూర్చొని ఎవరు నా పక్కన ఏమే అమ్మ నేను వెనక కూర్చొని ఏదానమ్మా సరేలే వాళ్ళ ఆయన ఎప్పుడు తిట్టేవాడు ఈ పాలు పోతాడు వీడు ఎప్పుడు వస్తాడు ఆరాధన వీడు బాగుపడేవాడుగా వీడు బాగుపడ్డా లేవాడు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. రెండో రోజు అక్కడ ఉన్న అతన్ని దేవుడు వాక్యం విడిచిందంట. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడమ్మా? దైవ సన్నిధిని వదిలి ఎక్కడో ఉన్న అతను ఏం చేసింది? దేవుడు వాక్యం అక్కడ మార్మల్స్ పొందాడట. ప్రియ దేవుడు వెళ్ళారా తుమ్మకగా ఆ కత్తి చేత నరకబడి అక్కడే పడేయబడకూడదు. ఎక్కడికి రావాలా? ఎక్కడికి? ఎవరి చేతుల్లోకి రావాలా? దైవజనుడి చేతుల్లోకి రావాలా. ఆ దైవజనుడు ఆ తుమ్మకర పైన ఉండే నల్లదంతా ఏం చేస్తాడు? రోజు చక్కగా పని. దైవజనుడు పని అది. అంతేగాని సోపు పూసి పంపడం కాదు దైవజనుడు పని. అమ్మ దేవుడు ఆశీర్దిస్తాడు, దేవుడు ఆశీర్దిస్తాడు, దేవుడు ఆశీర్దిస్తాడు. అవి ఆశీర్వాదాలే కానీ ఒక్కటన్నా ఒరే బాగుపడ్డా నువ్వు విరిగినవి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు శుద్ధిగా నీలోనే తగ్గించుకో. దేవుడు ఊరికనే ఎంత ఆశీర్దిస్తాడు నాకు చెప్పండి. లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి నేను చెప్పడం లేదా? పరలోక ఆశీర్వాదం రావాలంటే ఊరికని నిన్ను ఎట్లా ఆశీర్దిస్తాడు ఆయన? ఆయన బలం నందు ప్రజలు ధన్యులు, వారి యాత్ర అతి ప్రియమైనది. వారి యాత్ర దేవుని బలం పొందకుండా, దేవునిలోకి మారకుండా, లోకాన్ని వదిలేయకుండా, ప్రభువుని ప్రార్థించకుండా, ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉండకుండా దేవుడు నన్ను ఆశీర్దిస్తాడు. ఎట్లా ఆశీర్దిస్తాడు? ఈ బోధన ఎక్కువైపోయింది దైవజనులకి. లేకపోతే రేపు పొద్దున గుడికి రాదు. అందుకు బట్టి పెద్ద వాగ్దానం ఒకటిలా ప్రేమ ఇంటికి పంపిస్తారు. తప్పని నేను అనాలే, కానీ అక్కడ వదులుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సాతాను ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోతాను. చెక్కాలమ్మా, రోజు కత్తిని ఉపయోగించాలి. దైవ సన్నిధి అంటే చెక్కబడాల. చెక్కబడిన తర్వాత నలుపంతా పోయిన తర్వాత ఎంత నలతో చెక్క ఒక కొమ్మ చేస్తాడు. మాను చెక్క చెప్పినా దాన్ని నలుపోతా పాడుతుందమ్మా, పాట నలుప. నువ్వు ఎక్కడినో రాయలమా, ఏడ ఉండగా బాగుండలేము ఆయన ఎక్కడినో ఆ నలుపు పోతా ఎంత చెక్కిన బాగు. మరి ఆ నలుపు పోవాలంటే ఏం చేయాలా? నా హల్లెలూయా చెప్పండి ఒకసారి. తప్పకుండా హల్లెలూయా. బంగారు చేత పదులుపడాలా. ఇన్ని 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 మెట్లు దిగి రావాలి నువ్వు. అదేమీ లేకుండా తుమ్మకర్రగా ప్రభు సన్నిధికి వస్తే తుమ్మకర్రలాగానే ఉంటావు. చివరికి ఎక్కడ వేయబడతావు? అగ్నిలో వేయబడతావు. అదే బంగారు చేతి వదలబడితే మహిమగా మార్చబడతావు, మధ్య ఆకాశానికి కొడిపోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశ కలిగి జీవిద్దాం. మన పట్ల మనల్ని ప్రేమించుకుందాం. మన హృదయాన్ని మనం ప్రేమిద్దాం. మన శరీరాన్ని మనం ప్రేమిద్దాం. ప్రేమ కోసము ప్రాణము, ఆత్మ, శరీరము ప్రభు కోసము సమర్పించుదము కాక సజీవ యాగముగా. అపోస్తలుడు పౌలు గారు అంటారు. ఏమంటారమ్మా? ఏమంటారు? ఎప్పుడు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటారు? 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరములను అలాంటి ఆత్మ దేవుడు దయచేయగా ఇంకెంతకాలంలో ఉపయోగిస్తాం. అయినా ఎన్ని సంవత్సరాలు చూస్తే కదా మా రాయలమ్మాయికి ఇంకొక 50 సంవత్సరాలు. నేను వచ్చే సంవత్సరం ఉంటాను నేను చెప్పలేను. మరి దేనికోసం ఈ ఆత్మం, ఈ స్తోత్రం దేనికోసం? ప్రభు కోసం బతుకుదాం. అలాంటి తీర్మానాన్ని తీసుకుందాం. సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించి ఆయనను మహిమపరచుదము గాక. అలాంటి కృప
నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయగా. స్తోత్రం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేయడం వాక్యం నిమిత్తం మాత్రం